మీ పెరటి తోటలో కూరగాయల దిగుబడిని రెట్టింపు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన మరియు సులభమైన చిట్కాలను పాటించండి. టమాటా నారు నాటేటప్పుడు నిలువుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టి సుమారు 30 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిలో పూడ్చిపెట్టండి. ఇలా చేయడం వల్ల కాండం నుంచి కొత్త వేళ్లు పుట్టుకొస్తాయి. వేళ్లు వ్యవస్థ బలంగా ఉంటే మొక్క వేగంగా పెరుగుతుంది మరియు ఎక్కువ కాయలు కాస్తుంది. వర్షాకాలంలో పుచ్చకాయలు పలిగిపోవడం ఒక పెద్ద సమస్య. దీన్ని నివారించడానికి పుచ్చకాయ ఉన్న తీగకు కొంచెం ముందుగా ఒక టూత్ పిక్ ను గుచ్చండి. ఇది తీగలో అదనపు నీటి ప్రవాహాన్ని నియంత్రించి కాయ పగలకుండా కాపాడుతుంది. మిరప మొక్క కింద భాగంలో పూతరాని మొగ్గలను తొలగించండి. దీని వల్ల పోషకాలు పైకి ప్రవహించి పై భాగంలో ఎక్కువ మిరపకాయలు వచ్చేలా చేస్తాయి. దోస తీగ కొంచెం పెరిగిన తర్వాత అడుగు భాగంలో ఉండే పనికిరాని పసుపు ఆకులను తీసేయండి. దీని వల్ల పోషకాలు వృధా కాకుండా తీగ పైకి పాకి ఊహించని స్థాయిలో దిగుమతి ఇస్తుంది. ముల్లంగి పెరగడం ప్రారంభించినప్పుడు దీని అడుగున ఉండే ఎండిపోయిన లేదా పనికిరాని ఆకులు తుంచేయండి. ఇలా చేయడం వల్ల ముల్లంగి దుంపలు చాలా వేగంగా మరియు పెద్ద పరిమాణంలో పెరుగుతాయి.